నమస్కారం. భారత ప్రభుత్వానికి లీగల్ విషయాల్లో సలహా ఇచ్చే అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఒకవేళ ప్రభుత్వానికి కోర్టులో ఒక లాయర్ కావాలంటే ఎవరు వెళ్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే పదవిలో ఉంది, అదే అటార్నీ జనరల్. ఈరోజు మనం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ఏం చెప్తుందో చూస్తూ ఈ కీలకమైన పాత్ర గురించి తెలుసుకుందాం. సరే, అసలు విషయంలోకొస్తే ప్రశ్న చాలా సింపుల్. భారత ప్రభుత్వానికి టాప్ లాయర్ ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 76లో చాలా స్పష్టంగా ఉంది. ఆయనే అటార్నీ జనరల్ ఫర్ ఇండియా, అంటే దేశంలోనే అత్యున్నత న్యాయాధికారి. ఈయన కేవలం ప్రభుత్వానికి చీఫ్ లీగల్ అడ్వైజర్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. సరే, ఈ పదవి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వివరాలు చూద్దాం పదండి. ప్రస్తుతం మన అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. ఆయన 2022 అక్టోబర్ 1న ఈ పదవిని చేపట్టారు. ఇంత ముఖ్యమైన ఉద్యోగానికి ఒకరిని ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అపాయింట్మెంట్ విషయానికొస్తే ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ను నియమించేది భారత రాష్ట్రపతి. అయితే ప్రాక్టికల్గా చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వ సలహా ప్రకారమే జరుగుతుందన్నమాట. అయితే ఈ పదవికి అర్హత సాధించడం అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏకంగా ఒక సుప్రీంకోర్టు జడ్జికుండాల్సిన అర్హతలతో సమానం. అవేంటంటే, ఫస్ట్ భారత పౌరుడై ఉండాలి, తర్వాత కనీసం 5 ఏళ్లు హైకోర్టు జడ్జిగా అయినా పనిచేసి ఉండాలి, లేదా 10 ఏళ్లపాటు హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసుండాలి. ఈ రెండూ కాకపోతే రాష్ట్రపతి దృష్టిలో పేరు పొందిన ఒక ప్రముఖ న్యాయ నిపుణుడై ఉండాలి. సరే, అపాయింట్మెంట్ అయిపోయింది. ఇక వారి డ్యూటీస్ ఏంటి, వాళ్లకున్న స్పెషల్ రైట్స్ ఏంటి, ఆ విషయాలిప్పుడు చూద్దాం. అటార్నీ జనరల్ రోల్లో డ్యూటీస్కి రైట్స్కి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవైపు ప్రభుత్వానికి లీగల్ మ్యాటర్స్లో సలహాలివ్వడం, రాష్ట్రపతి చెప్పిన పనులు చేయడం, ఇవన్నీ వాళ్ల బాధ్యతలు. మరోవైపు వాళ్లకు కొన్ని పవర్ఫుల్ రైట్స్ కూడా ఉన్నాయి. దేశంలో ఏ కోర్టులోనైనా వాదించే హక్కు వాళ్లకుంటుంది. అంతేకాదు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా పాల్గొనొచ్చు. వాళ్లకున్న రైట్స్లోకెల్లా పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉండటమనేది చాలా చాలా పవర్ఫుల్ రైట్. అంటే లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ వాళ్లు మాట్లాడొచ్చు. అంతేకాదు, పార్లమెంటరీ కమిటీల్లో కూడా పాల్గొని వాళ్ల అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇది నిజంగా పెద్ద విషయం. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాళ్లకు పార్లమెంట్లో ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు. ఎందుకంటే సింపుల్, వాళ్లు ప్రజలు ఎన్నుకున్న ఎంపీ కాదు కదా. సో వాళ్లు చర్చల్లో పాల్గొనొచ్చు, సలహాలివ్వొచ్చు, కానీ ఏదైనా బిల్ మీద ఓటింగ్ జరిగినప్పుడు మాత్రం అందులో పాల్గొనలేరు. ఇప్పటిదాకా మనం థియరీ చూసాం గదా. ఇప్పుడు ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అటార్నీ జనరల్ ఏం చేస్తారో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ సినారియో చూద్దాం. అనుకుందాం, ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావాలనుకుంటోంది. దానిని పార్లమెంట్లో పెట్టే ముందే గవర్నమెంట్ అటార్నీ జనరల్ దగ్గరికి వెళ్తుంది. మనం తెస్తున్న ఈ చట్టం రాజ్యాంగపరంగా కరెక్టేనా, రేపు కోర్టులో ఏమైనా ఇబ్బందులొస్తాయా అని వాళ్ల ఒపీనియన్ తీసుకుంటుంది. రెండో సినారియో, దేశానికి చాలా కీలకమైన ఒక పెద్ద కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి స్వయంగా అటార్నీ జనరలే రంగంలోకి దిగుతారన్నమాట. ఇక మూడో సినారియో, పార్లమెంట్లో ఏదో ఒక కాంప్లికేటెడ్ లీగల్ ఇష్యూ మీద హాట్గా డిబేట్ జరుగుతోంది. అప్పుడు అటార్నీ జనరల్ ఆ డిస్కషన్లో పాల్గొని తన ఎక్స్పర్ట్ ఒపీనియన్తో ప్రభుత్వానికి సరైన దారి చూపిస్తారు. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ అసలు మన గవర్నెన్స్లో ఈ పోస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్, దాని ప్రాముఖ్యత ఏంటో మన ఫైనల్ సెక్షన్లో చూద్దాం. ఈ పోస్ట్ని ఇంకా స్పెషల్గా మార్చేవి కొన్ని రాజ్యాంగపరమైన విషయాలున్నాయి. ఫస్ట్, అటార్నీ జనరల్కి ఫిక్స్డ్ టర్మ్ అంటూ ఏమీ ఉండదు. రాష్ట్రపతికి నచ్చినంత కాలం, అంటే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటారు కదా, అలా పదవిలో ఉంటారు. వాళ్ల జీతం కూడా రాష్ట్రపతి డిసైడ్ చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్లు ఫుల్ టైం గవర్నమెంట్ సర్వెంట్ కాదు. ఈ రూల్స్ అన్నీ వాళ్ల స్వాతంత్ర్యాన్ని కాపాడతాయన్నమాట. సో ఫైనల్గా ఆర్టికల్ 76 ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మన దేశపు టాప్ లా ఆఫీసర్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి అడుగు చట్టానికి లోబడే ఉండేలా చూస్తుంది. కోర్టుల్లో ప్రభుత్వానికి వాయిస్గా నిలుస్తుంది. వీటన్నిటి ద్వారా మన దేశంలో రూల్ ఆఫ్ లా, అంటే చట్టబద్ధమైన పాలనని ఇది మరింత పటిష్టం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 76 అంటే ఏంటో తెలుసా? భారత ప్రభుత్వానికి ఒక అత్యున్నత న్యాయ సలహాదారునిచ్చే కీలకమైన నిబంధన. అంతే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఇచ్చే న్యాయ సలహా ఒక దేశం యొక్క చట్టాల గతిని ఎలా మార్చగలదు?